మనిషే సేవ చెయ్యాలి. ఒక క్రైస్తవుడిగా దేవుని పనిలో నీ పాత్ర ఎంతుంది అది చెప్పు. లేదు. కనీసం నువ్వు సంపాదించిన దాంట్లో ఎవరికైనా సహాయం చేసావా? నేను రాకముందు సువార్త చేసేవాడివి, నేను వచ్చాక ఒక్కరికైనా సువార్త చేసావా? అది సంపాదించడం ప్రారంభించాక ఒక్కరోజైనా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకున్నావా? కనీసం నీకు నువ్వైనా రోజులో కాసేపు వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం చేసావా? గమనించావా? నేనొచ్చాక ఆస్తిలోనే కాదు, ఆత్మీయతలో కూడా చాలా మార్పు వచ్చింది. సంపాదిస్తే కుటుంబం బాగుంటుందనుకున్నావు, కానీ కుటుంబ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో గమనించుకోలేదు. నీ భార్య డబ్బును చూసుకుని గర్విష్ట అయిపోయింది. నీ పిల్లలు జలసాలకు అలవాటు పడ్డారు. ధనాపేక్ష సమస్త కీడులకి మూలమని, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండమని బైబిల్లో ఉంది కదా, చదవలేదా? చివరికి నీ ధనాపేక్షే నీకు నీ కుటుంబానికి కీడుగా మారుతుంది. నీ ధనాపేక్షే మిమ్మల్ని నరకానికి నడిపిస్తుంది. ఈ లోక సంపాదనలో సంతోషం ఉందనుకున్నావు, కానీ పరలోకంలో ధనం సంపాదించాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో? నన్ను సంపాదించు, అది తప్పు కాదు, కానీ అది నీ ఆత్మీయ స్థితి పాడు చేసేంతగా ఉండకుండా చూసుకో. చాలా మంది మనుషులు సంపాదన మోజులో పడి విలువలు కూడా కోల్పోతున్నారు. నన్ను సులువుగా సంపాదించడానికి అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. చంపడానికి, చావడానికి కూడా వెనుకాడటం లేదు. విచిత్రం ఏంటంటే అలాంటి వారిలో అన్నీ తెలిసిన మీ క్రైస్తవులు కూడా ఉండటం. మీ వాళ్ళు పైకి గొప్పలు చెప్తారు, కానీ నా విషయానికి వచ్చేసరికి చాలా బలహీనులైపోతారు. నువ్వు పరిగెత్తి పరిగెత్తి ఎంత సంపాదించినా నువ్వు అనుకోని క్షణంలో నీ ప్రాణాన్ని వదిలేస్తావు. అప్పుడు నీ సంపద అంతా ఇక్కడే ఉండిపోతుంది. నువ్వు ఈ లోకానికి ఏమీ తీసుకురాకుండా వచ్చావు, అలాగే నువ్వు సంపాదించినది అంతా ఇక్కడే వదిలి వెళ్ళిపోతావు. నువ్వు ఒంటరిగా వెళ్లి దేవుని ఎదుట తీర్పులో నిలబడాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు దేవునికి ఏం లెక్క అప్పు చెప్తావు, ఏం సమాధానం చెప్తావు? జాగ్రత్తగా ఆలోచించుకో. నీ జీవితంలో ఏది విలువైనదో దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించు. నిన్ను మీ దేవుడు పాలించేలా చూసుకో, నేను పాలించేలా కాదు. బతకడానికి డబ్బు సంపాదించాలి, కానీ చాలా మంది సంపాదనే జీవితంగా గడుపుతున్నారు. డబ్బు వ్యామోహంలో పడి కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవారుగా, ఒకరితో ఒకరు సంబంధం లేనివారిగా, ఆత్మీయ జీవితాల్ని పట్టించుకోని వారిగా బతుకుతున్నాం. ఇప్పటికైనా అశాశ్వతమైన ధనం విషయంలో మన ఆలోచన మార్చుకుందాం. ఆమేన్.